జ్ఞాపకం. అమ్మ చేతి తీపి గోరుముద్ద జ్ఞాపకం, లాలిపాట జ్ఞాపకం, వేలుపట్టి నడిపించే నాన్న ప్రేమ జ్ఞాపకం, మందలింపు జ్ఞాపకం, తాన్నొస్తూ నొప్పించే గురువుల ఆ దరువుల జ్ఞాపకం, మన చదువుల జ్ఞాపకం, కలతే ఎరుగని కాలేజ్ లైఫ్ ఒక జ్ఞాపకం, ఆ స్నేహం మరువలేని మధుర జ్ఞాపకం. ఫ్రెండ్స్, మన డైలీ రొటీన్ లైఫ్లో ఎన్నో ప్లేసెస్కి వెళ్తుంటాం, ఎంతో మందిని కలుస్తుంటాం, చూస్తుంటాం. అలా కలిసినప్పుడు లేదా చూసినప్పుడు, అరే ఇటువంటి వాడే మా కాలేజీలో ఒకడు ఉండేవాడే, లేదా సేమ్ టు సేమ్ మాది ఇలాంటి బ్యాచే, ఎప్పుడు కాలేజీలో రెబల్స్లా తిరిగేవాళ్ళం కాలర్ ఎగరేసుకుంటూ అని ఇలా మనకు తెలియకుండానే ఆ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాంటిదే ఒక బ్యాచ్, వారి కాలేజ్. కాలేజ్లో ఏర్పడిన వారి పరిచయం, పరిచయంతో మొదలైన వాళ్ళ స్నేహం, ఆ స్నేహం తాలూకు జ్ఞాపకాలు, వాటి గుర్తులు, సిగ్నేచర్స్ ఆఫ్ మెమరీస్. Yeah, who is this? Courier, sir. Is it Raghu? Yes, Nene. Oh, Varun. Yes. Please sign, sir. Varun. Wow. Chidinamma chidi. వీడేంటి ఏదో సెట్ చేసేసే వాళ్ళు తిప్పేస్తున్నాడు. నా వల్లే కాలేదు, వీడి వల్ల ఏమవుతుంది? గ్రేట్ బాస్. గ్రేటా? దేనికి? కొన్ని 3 days అవుతుంది బాస్. అప్పటి నుండి తిప్పుతూనే ఉన్నా. దీనమ్మ సెట్ కాల, నువ్వు వచ్చి 3 minutesలో చేసేసావు. అందుకే నువ్వు గ్రేట్ బాస్. ఇది సెట్ చేయాలంటే పని చెప్పాల్సిన చేతికి కాదు, దీనికి. గుల్గుల్లో సెర్చ్ చేయరా భయ్, దానిలో దొరకందేమున్నాయి? గుల్గుల్ కాదురా, గూగుల్ రాది. అదేరా భయ్ నేను చెప్పింది, గుల్గుల్. అది అనయ్య, పక్కకు జరుగుతావా? ప్రపంచం కనిపిస్తుంది. అక్కడ కూర్చుంటా, ఖాళీనే కదా. అరే అక్కడ కూడా ఖాళీయేగా, అక్కడ కూర్చోవచ్చు కదా. ఈడెవడరా బాబు, బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లో ఉంది. హాయ్ డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్, కాలేజ్ ఫస్ట్ డే అంటే మీలో చాలామంది ఒక ఒపీనియన్కి వచ్చేస్తుంటారు. ఫస్ట్ డేనే కదా క్లాసులు కావులే అని సరదాగా వచ్చి కాసేపు కూర్చొని ఫ్రెండ్స్ని పరిచయం చేసుకొని కబుర్లు చెప్పుకొని ఏ సినిమాకో చెక్కేయచ్చని థాట్తో వచ్చింటారు. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ హ్యాపీనెస్, బట్ వచ్చాను గనక ఏదో ఒకటి చెప్పాలి గనక ఒక 2 minutes.
Do you know what is this? It's an invitation. Not an ordinary invitation. Very special invitation. స్పెషల్ అని ఎందుకంటున్నానంటే నాసా వాళ్ళు లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిన ఇన్నోవేటివ్ ఐడియాస్ ఫ్రమ్ ఇగ్నైటెడ్ మైండ్స్ కాంటెక్స్ట్ కి మన వాళ్ళు మీన్స్ మీ సీనియర్ బ్యాచ్ సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ ది బెస్ట్ గా సెలెక్ట్ అయింది. నాసా వాళ్ళు జర్మనీలో ఆర్గనైజ్ చేసే సమ్మిట్ కి ఇన్విటేషన్ పంపారు. ఇలాంటి ఇన్విటేషన్ చూసినప్పుడు వీ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇన్ఫాక్ట్ క్లాస్లో లెసన్స్ మీ అందరికీ ఒకేలా చెప్తాం. ఇక్కడ విన్న తర్వాత వాటిపై మీరు పెట్టే ఎఫర్ట్స్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఓకే, 2 minutes ఓవర్. బాయ్ ఫర్ నౌ. వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్. లోకేష్ వచ్చి మీకు రోల్ నంబర్స్ అలాట్ చేసి బ్యాచెస్ కింద డివైడ్ చేస్తాడు. కైండ్లీ కోఆపరేట్ విత్ హిమ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్ ఫర్ నౌ. ఓకే గాయస్, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మనమంతా ఒక బ్యాచ్ అనమాట. బై ది వే, మై నేమ్ ఇస్ వరుణ్. అరే తెలుసు బాస్, నువ్వు ఎంసెట్ లో టాపర్వి. నీ గురించి అప్పుడే కాలేజ్ మొత్తం తెలుసు. నువ్వు ఆ బ్యాచ్ రిప్రజెంటేటివ్ ఉన్న దిల్కుష్ కి బాతే. కొంచెం ఎగ్జామ్ లో కన్సిడర్ చేయవా? ఏమంటలేను, నా పేరు విష్ణు అని చెప్తున్నా అంతే. ఓకే. హాయ్, దిస్ ఇస్ చిన్న. సో ఈ 4 years మన మధ్య ఎలాంటి ఈగోస్ లేకుండా మన ఫ్రెండ్షిప్ బాండ్ ఫిజికల్ బాండ్లా స్ట్రాంగ్గా ఉండాలని అనుకుంటున్నా. అదేంటి 4 years? మన ఈ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. ఉంటుంది. వెల్ సెడ్ బాస్. సరే కానీ మన బ్యాచ్కి ఏదైనా మంచి నేమ్ ఉంటే సజెస్ట్ చేయండి. స్కారీ స్కల్స్. वाओ, साउंड्स गुड. व्हाट्स है गाइस, तो स्कैरी स्कल्स को लॉक किया जाए? Yes! కరెంట్ పోయినట్టుంది. ఇదేది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇది? రూపా, రూపా, రూపా. క్యాండిల్స్ ఎక్కడ పెట్టి చచ్చిందో? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దీనికోసమేనా వెతుకుతుంది? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Rupa, lights on.
విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. జప్పిక్ జపాంగ జప్పగా జప్పగా హ్యాపీ బర్త్డే. హే జప్పిక్ జపాంగ జప్పగా జప్పగా గిలి గిలియే. థ్యాంక్ గాడ్. ఈ ఐడియా ఆ మహేష్ గాడిదే కదా. ఆ హర్రర్ సినిమాలు చూసి 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 మైండ్ దొబ్బింది వాడికి. హే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. కూల్. ఏంటమ్మా హక్తో సరిపెట్టుకుందామనే పెక్కొట్టు ఫుల్ బాటిల్. హే బాగా వాయిస్తున్నాడు కదా సూపర్. నవ్వింది చాలమ్మా. ఇప్పుడు నీటానే చీటీలు ఏముందో చూడు. ఇంతజారే ఇంతజారే ఇంతలోకే ఎంత జోరే బిందువల్లే ఇంకేం అర్థమవుతుంది ఆ సాంగ్? అలా చూస్తున్నాడు. మార్చినావే ఇంతజారే ఇంతజారే. అబ్బా రే ఆ సాంగ్ ఏంట్రా? ఇంత జారే అంత జారే. వా అరే రే ఆగరా. ఆ పాట ఇంత జారే అంత జారే కాదురా, ఇంతిజారే అంటే నిరీక్షణ, వేచి ఉండడం. తన చెలి ప్రేమ కోసం ఎంతకాలమైనా వేచి ఉండడంలో ఉన్న గొప్ప ఫీల్ మీద రాసిన పాటరా అది. వేల కోసం వెళ్ళి విరిసే ఈ హుషారే. ఇప్పుడు ఏమంటావురా? ఇంత జారే అంటే నీలాగా వెయిట్ చేయడం అన్నమాట, అంతే కదా. దానికెందుకురా చలి నిరీక్షణ అంటూ పెద్ద పోయట్రీ. ఏం చూస్తున్నావు? ఇప్పుడు నీటానే ఏమొచ్చిందో చూడు. డైలాగ్. ఓకే ఓకే. ఇంతకీ ఏ డైలాగ్ చెప్తున్నావు? ఏ డైలాగ్ చెప్పాలి? ఛత్రపతి. ఓకే. ఓకే. సూర్యుడు, ఓ సూర్యుడు, యాడికి పోయినావురా? బేగరారా సూర్యుడు, సూర్యుడు, ఓ సూర్యుడు. ఇది ఛత్రపతి డైలాగా? అవును, ఇది ఛత్రపతి డైలాగే కదా. అసలు ఛత్రపతి డైలాగ్ అంటే ఎవడో ఒకటి కింద బతకడం తప్ప మాకు వేరే దిక్కు లేదన్నావు. ఇప్పుడు వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? నేనెందుకు వస్తాను? ఉండే ఫ్లో డిస్టర్బ్ చేయకు. ఒక్క అడుగు, ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే ఇంకా నా ఏరియాలోకి ఎవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గుండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా పోటుకో శవం లెక్కన పోటుకు బలవుతాయి. తీరాల్లో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఇది ఛత్రపతి డైలాగ్ అంటే. నువ్వు చెప్పావు సూర్యుడు సూర్యుడు అని. నువ్వెమ్మాజివి కాదురా, ఇక్కడున్న జనాల కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతి శివాజీవి. తిప్పరా మీసం.
ఇప్పుడు చిన్న స్టార్. ఏ డాన్స్. ఏ డాన్స్ అయితే కష్టం, కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఒక చిన్న కవిత చెప్తా. చెలి మనసులో ఏముందో తెలుసుకోవా చిరుగాలి, ఆ ఊసునే మోసుకొని నా కోసం ఇటు రావా ఓసారి. తనకేమో పువ్వు ఇష్టం, ఆ పువ్వు చెట్టుకుంటేనే నాకిష్టం. ఆ పువ్వుని తనకివ్వాలో చెట్టుకే ఉంచనివ్వాలో తనని అడిగి తెలుసుకోవా చిరుగాలి, నా కోసం ఇటు రావా ఓసారి. తనకేమో చెలిమిష్టం, నాకేమో ప్రేమిష్టం. చెలిమంటే కొంతేనని, ప్రేమంటే అనంతమని తనకు తెలిపి తీసుకురావా ఇటు ఓసారి. నా కోసం ఇటు రావా ఓసారి. అరే మామా ఏమండి కాఫీ తాగుతారా? ఏమండి ఏమైంది దీనికి? అబ్బా ఎంతమంది ఉన్నారు. అయ్య బాబోయ్, ఈడెవడు బాగున్నాడే. ఏ హ్యాపీ వ్యాలంటైన్స్ డే రాజా. ఎవడి పేండు నాకు వ్యాలంటైన్స్ డే విషయం చెప్తున్నావు బే? నేను నీ కంటికి ఫిగర్ లాగా కనబడుతున్నానా? అసలే గర్ల్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ మగాళ్ళంతా ఇంతే. హలో మామా, ఎక్కడ బే? అమ్మాయిలు వచ్చేసారు రై. అలాగా? హే బాయ్స్, బేబ్స్ ఆన్ ది వే, ఫాలో మీ. అమ్మడి అమ్మ, వీళ్ళు నాకంటే ఫాస్ట్. Never love failures. ఈ వ్యూ భలే బాగుంది కదా. చాలా బాగుంది. వీళ్ళు ఎక్కడున్నారు? ఇంకా రాలేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ వాళ్ళు వచ్చినంత వరకు కంపెనీ ఇవ్వచ్చా? హే ఏంటి ఒంటరిగా ఉన్నామని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నారా? మా అంకుల్ ఎవరు తెలుసా? మా ఎఫర్ట్ ఈ మధ్యన ప్రతిదీ ఫ్యాషన్ అయిపోయింది. లవ్లీగా ఉండే మీలాంటి అమ్మాయిలు లోన్లీగా ఉండే ఇలాంటి ప్లేస్లో మ్యాన్లీగా ఉండే మాలాంటి వాళ్ళకి దొరికితే అడ్వాంటేజ్ తీసుకోకుండా ఎలా ఉంటాం అనుకుంటున్నారు? ఆగండి ఆగండి. మహేష్ వీళ్ళే. మహేషా? మీలో మహేష్ ఓడు భయ్యా? నువ్వా నువ్వా నువ్వా? ఏ మహేష్ భయ్యా? పోకిరి మహేషా? దూకుడు మహేషా?
అంటే ఇప్పుడు నువ్వు మమ్మల్ని కొట్టేస్తావా? నువ్వు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా? మహేష్ బాబు కొడితే మైండ్ ఒకటే బ్లాక్ అయితే, అదే మేము కొడితే బెటర్ బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏంట్రా లిమిట్స్ తో వార్నింగ్ ఇస్తున్నా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంట్రా బాడీ స్టిఫ్ గా కాదురా, బెండ్ చేయి. అండ్ ఈ పాచికలు చేతిలో ఆడిస్తూ ఉండాలిరా. నువ్వు స్టిఫ్ గా ఉండాలిరా. గద పొజిషన్. హే కృష్ణ, బాజపానా? ఆ డైలాగ్ నాదిరా, అది కూడా తప్పే. ఫ్లూట్ రైట్ సైడ్ కాదురా, లెఫ్ట్ సైడ్కి. ఏరా నువ్వు ఇక్కడనే సరిగ్గా చేయలేకపోతే? అరే వీడు మళ్ళీ వచ్చాడురా. లంచ్ టైం అయిందిరా. తింటున్నావు కదరా, తిందులేరా. ఏరా గుర్తున్నాయి డైలాగ్స్ నీకు? చంపేస్తున్నాడు రా బాబు. నువ్వు ఇక్కడే సరిగ్గా చేయలేకపోతే రేపు స్టేజ్ పైన ఎలా చేస్తావురా? నువ్వు రేపు కూడా ఇలానే చేస్తే స్కారిస్కల్స్ బ్యాచ్ కరు మొత్తం తీసుకెళ్లి సెప్టిక్ ట్యాంక్ లో వేసి ఫ్లాష్ కొట్టిన వాడు అవుతావు. ఇప్పుడైనా సరిగ్గా చేస్తావా? డైలాగ్స్ గుర్తున్నాయా? రెడీ, టేక్ పొజిషన్, యాక్షన్. నాయనా సుయోధన, బేసిక్ గా అమ్మాయిలు 2 టైప్స్. టైప్ 1 నువ్వు వేసే టింగర వేసాలకి ఈజీగా పడిపోతారు. టైప్ 2 వీళ్ళని పడేయడం చాలా కష్టం. వీళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, అయినా పడతారని గ్యారంటీ లేదు. ఐ థింక్ పాంచాలి సెకండ్ టైప్ కి లడ్కీ హై. బీ కేర్ఫుల్. ఓకే, క్లైమాక్స్ సీన్ మళ్ళీ ఒకసారి చేద్దాం. రెడీనా? లైట్స్ ఆఫ్. అందరూ టేక్ పొజిషన్. ఓకే, నౌ లైట్స్ ఆన్. హాయ్, మన ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారని విష్ణు చెప్పాడు, అప్పుడే వెళ్ళిపోయారా? వాడితో అలా చెప్పమని నేనే చెప్పాను. ఎందుకంటే రూపా, చాలా రోజులుగా నీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనన్న భయం, ఇప్పటికీ చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమోనన్న ఇంకో భయం. అందుకే ఈరోజు నా మనసులో మాట చెప్పేద్దామని డిసైడ్ అయ్యా. రూపా, ఐ లవ్ యూ. I wanna share rest of my life with you. Please take this flower and accept my love. చిన్న, నేను చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏదో ఒక రోజు నువ్వు ఈ విషయం చెప్తావని నాకు తెలుసు, బట్ ఇది ఎప్పటికీ జరగదు. వీఆర్ నాట్ ఈవెన్ జస్ట్ ఫ్రెండ్స్, మోర్ దాన్ దట్, బట్ నాట్ లవర్స్, బికాస్ ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్. మేబీ ఈ సెమిస్టర్ ఎండింగ్ కల్లా మా బావతో నా మ్యారేజ్ ఉండొచ్చు. నిన్ను హార్ట్ చేసి ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. కూల్ కూల్, ఏంటిది చిన్నపిల్లల? నువ్వు నాకు నచ్చావని నేను నీకు నచ్చాలని రూల్ ఏం లేదు కదా. అయినా అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే లైఫ్ ఎందుకు అవుతుంది? ప్లీజ్ డోంట్ క్రై.
బాధపడకురా, ఇప్పటికైనా తన మనసులో ఏముందో తెలుసుకున్నావు కదా. మర్చిపోమనడం తేలికేరా, కానీ మర్చిపోవడమే కష్టం. ఇక నీ ఇష్టం రా. అరే అరే చూపిరా ప్లీజ్ రా, చూపిరా అబ్బా, చూపిరా రే. అను పాస్ ఇట్. మ్యామ్ అడిషనల్. అప్పుడే అడిషనల్? నో డౌట్ ఈసారి కూడా వీడియో కాలేజ్ టాపర్. అరే మామ కొంచెం చూపించరా. అయిందా? ఎరా బద్దకరత్న, నీకు బద్దకం అని తెలుసు గాని మరీ స్లిప్లు ఇచ్చినా రాయలేనంత బద్దకం అయితే ఎలా నాన్న? ఒక్క లైన్ క్వశ్చన్ ఇచ్చి 20 నుండి 30 లైన్ల ఆన్సర్ రాయమంటే ఎవడు రాస్తాడు? నాకు అసలు ఓపికే లేదు. వీడింతే, ఈ జన్మకు మారడు. కంగ్రాట్స్ రా, మొత్తానికి సాధించావు. ఆల్రెడీ ఫోన్లో చెప్పావు కదరా. సరే గానీ ఎప్పుడు వెళ్ళేది? మోస్ట్లీ నెక్స్ట్ మంత్. ఓకే. హే, ఏమైంది? ఎక్కడెక్కడి వాళ్ళమో ఇక్కడ కలిసాం. ఈ 4 years ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. ఈ 4 yearsలో చదువుతో పాటు ఎన్నో నేర్చుకున్నాం. కలిసి తిరిగాం, అల్లర్లు చేశాం, గొడవలు పడ్డాం. సినిమాలు, షికార్లు, అసైన్మెంట్స్, ఇంపోజిషన్స్, ర్యాగింగ్స్, ఎగ్జామ్స్, ఇవన్నీ రేపటి నుండి ఉండవని, అసలు రేపటి నుండి మనం ఇంకా రోజులాగా కలుసుకోలేమని తలుచుకుంటేనే ఎవరికి ఎవరు తెలియని మనము స్నేహితులయ్యాం తన ఒడిలో. ఎక్కడ
ఎవరికి ఎవరు తెలియని మనము స్నేహితులయ్యాం తన ఒడిలో. ఎక్కడ నుండో వచ్చిన మనము కలిసే ఉన్నాం ఈ బడిలో. We really gonna miss this place. We gonna miss our college days. We really gonna miss this place. We gonna miss our college days. We really gonna miss this time. We really gonna miss what we had. We're gonna miss everything here. చిరునవ్వుల కేరింతలు, క్లాస్ రూంలో కొంటె జోకులు, బస్టాపుల్లో బాతాఖానీలు. నేస్తమా, నేనేదీ మరువలేదుమా, మీరేదీ మరిచిపోకుమా. నూతుల్లో ఈతలు, బైకులపై షికార్లు, అల్లరిగా జరిగిన చిల్లర గొడవలు. నేస్తమా, నేనేదీ మరువలేదుమా, మీరేదీ మరిచిపోకుమా. న్యూ ఇయర్కి మనమేసిన చిరు స్టెప్పులు, యాన్యువల్ డే డ్రామా రిహార్సల్స్, ర్యాగింగ్ అంటూ చేసిన న్యూసెన్సులు. నేస్తమా, నేనేదీ మరువలేదుమా, మీరేదీ మరిచిపోకుమా.